హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కరుంగాలి మాల ఈ మధ్య ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. మనకు రుద్రాక్ష తెలుసు, దాని ప్రయోజనాలు తెలుసు, మనం ఎంతో కాలంగా వాడుతున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఈ కరుంగాలి మాల ధరించిన సెలబ్రిటీ ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడైతే ఈ కరుంగాలి మాల ధరించారో ఆ తర్వాత అంటే అప్పటికే దేశవ్యాప్తంగా ఆ మాల అత్యంత ప్రసిద్ధమైంది, ఎంతోమంది వాడుతున్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నాగబాబు గారు అయితేనేమి, ఇది చాలా యు నేమ్ ఇట్, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మాల ధరిస్తున్నారు. మరి మార్కెట్‌లో ఈ మాల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ మాల ఇస్తాము, అతి తక్కువ ధరకే ఇస్తాము, ఇలా ఆన్‌లైన్‌లో గూడా అమ్మేస్తున్నారు. కానీ అవేవి నిజమైన మాలలు కాదు, డూప్లికేట్స్. సో, ఎందుకు ఈ మాల అంటే, ఈ మాల ధరిస్తే కనుదిష్టి దగ్గర నుంచి మనం అనుకున్నది సాధించడం వరకు ప్రతి ఒక్క అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ మాల వేసుకొని మనకు దానికి దృష్టాంతం పవన్ కళ్యాణ్ గారే. అందుకే ఈ మాల అంత విశిష్టమైంది కాబట్టే ఈ స్థాయిలో డూప్లికేట్లు వచ్చాయి మార్కెట్‌లో. మరి ఎవరిని నమ్మాలి? ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. వారాహి ఉపాసకులు, మన అలాగే వారాహి మ్యారేజ్ బ్యూరో ఉంది. వారు సురేందర్ శర్మ గారు, ప్రముఖులు, జ్యోతిష్యులు, పండితులు, ఎప్పటినుంచో వారాహి యాగాలు చేయడంలో ఆయన సుప్రసిద్ధులు. అందుకే ఈ కరుంగాలి మాల యొక్క విశిష్టతను తెలుసుకునేందుకు ఆయన్ని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు గురుగారు చాలా రోజుల తర్వాత? చాలా బాగున్నానండి. వారాహి యాగాలు బాగా జరుగుతున్నాయా? చాలా బాగా జరుగుతున్నాయండి. అమావాస్యకి, పౌర్ణమికి, పంచమ తిథుల్లో వెరీ గుడ్. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కానీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసేసి వస్తున్నాము, వాళ్ళ భూములలో వెళ్ళి చేసేసి వస్తున్నాము. శ్యామలాదేవి హోమాలు కూడా నిర్వర్తిస్తున్నాము. ఇలాంటివి ఎన్నో మనకు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో మీరు ఒక్కరే అనుకుంటా ఈ వారాహి యాగాలు చేస్తుంది. చాలా సంతోషం. అంటే నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా కాబట్టి నాకు బాగా తెలుసు. రైట్. మీరు ఈ మధ్య ఈ కరుంగాలి మాలను కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు తెలుగు రాష్ట్రాలు. అవును. అసలు ఏంటి ఈ కరుంగాలి మాల? అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది కాల్ చేసి మీ దగ్గర కరుంగాలి మాల ఉందా అని అడుగుతున్నారు. ఓకే. అంటే కరుంగాలి మాల నేను ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను. ఓకే. అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఏంటి, అసలు కరుంగాల మాల విశిష్టత ఏంటి అనేది నేను రీసెర్చ్ చేస్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. అంటే తమిళనాడులో ఓకే. మధురై నుంచి ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. మధురై దగ్గరలో దిండిగల్ అని ఒకటి ఊరు ఉంటుంది, పెద్ద ఊరు, అది డిస్టిక్ అనుకుంటా, తమిళనాడు డిస్టిక్. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. అంటే పాతాళ శంభు మురుగన్ దేవాలయము. ఆ పాతాళ శంభు మురుగన్ దేవాలయంలో స్వామివారు అడుగున ఉంటారు. అంటే మనము భూమిలో అందరు ఏంటంటే గుట్టల మీద ఉంటారు కదా దేవుళ్ళందరూ, కానీ అక్కడ విశిష్టత ఏంటంటే లోపల ఉంటారు స్వామివారు, భూమి లోపల వెలిశారు. అక్కడ నుంచి నేను వెళ్ళి కరుంగాలి మాల సేల్ చేయడం జరుగుతుంది. స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎలా అన్నామంటే అక్కడే మురుగన్ అంటారు తమిళనాడు వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. అసలు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి కరుంగాలి మాల అనేది నేను రీసెర్చ్ చేయడం వల్ల అక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ అయినాయి. అక్కడ కరుంగాలి మాలలు ఏంటంటే మండలం పాటు స్వామివారి దగ్గర పెట్టి మనకు సేల్ ఇస్తారు. అంటే 40 రోజులు స్వామివారు గర్భగుడిలో ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళే అక్కడ సేల్ పెడతారు. మనకి ఎన్ని కావాలో అప్పుడు తీసుకొని రావాలి. ఇప్పుడు మనం బయట ఏంటంటే చాలా మంది మనం చూస్తున్నాం కదా, అమెజాన్లో వస్తున్నాయండి, తక్కువ ధరకు వస్తున్నాయి, ప్రతి షాప్ లో కూడా అమ్ముతున్నారు. అయితే అవి ఏంటంటే అవి వచ్చినవి కావు, అవి వాళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుని అమ్ముతున్నారు. ఇప్పుడు మనకు ఒక పవర్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? దైవం దగ్గర నుంచి రావాలి. ఆ దైవంలో ఒక 40 రోజులు పెడితే ఎంత వస్తుంది? అసలు ముందు ఆ మాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? అసలు ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు, విష్ణు గారు వేసుకున్నారు, ధనుష్ గారు వేసుకున్నారు, సెలబ్రిటీస్ ఇళయరాజు గారు ఇళయరాజు ఫోటో పెద్దగా ఉంటుందండి, అక్కడ మీకు వీడియో పెడతాను చూడండి. ఇళయరాజు గారు వేసుకున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయినవి, అక్కడి నుంచి వేసుకుని సక్సెస్ అయ్యారు. అంటే ఇప్పుడు అక్కడి నుంచి నేను తీసుకొచ్చి సేల్ చేస్తున్నాను. అక్కడ డైరెక్ట్ తీసుకొచ్చి నేను వెళ్ళి అక్కడ వెళ్ళి తీసుకొని
ఓకే. వచ్చి ఏంటి కరుంగాలి అనే పేరు ఎట్లా వచ్చింది? దేంతో తయారు చేస్తారు ఇది? కరుంగాలి చెట్టు నుంచి తయారు చేస్తారండి. ఓహ్! అంటే అక్కడ కరుంగాలి చెట్టు అంటే ఇక్కడ ఏంటంటే జమ్మి చెట్టు అంటాం కదా. ఓకే. ఆ ఓకే. ఓకే. జమ్మి చెట్టు నుంచి ఆ మాలలు తయారు చేస్తాము. వావ్! హ్మ్. అంటే వాళ్ళు తయారు చేస్తారు. రైట్. వాళ్ళు రైట్. తయారు చేసి గుడి వాళ్ళు తయారు చేసేసి అక్కడ గర్భగుడిలో పెట్టి మనకు సేల్ ఇస్తారు. ఓకే. అక్కడ ఏంటంటే ఇప్పుడు బయట చూస్తే 700 దొరుకుతుందండి, 500 దొరుకుతుందని చెప్తున్నారు కదా. అవును. అట్లా అక్కడ స్టార్టింగ్ ప్రైస్ కూడా ఆ రేట్లో ఉండదండి. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ 1200 నుంచి ఉంటుంది. చిన్నదై ఉంటుంది అక్కడ. ఓహ్! అంటే రేట్ చెప్పొచ్చు చెప్పకూడదు. రైట్. రైట్. దాన్ని బట్టి చెప్పండి. చెప్పండి. ఎందుకంటే కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం నెంబర్ వేస్తాం కాబట్టి ఎంక్వైరీ చేస్తారు. కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు కాబట్టి మనం ఇవ్వడం బెటర్. అక్కడ 1600కి ఒకటి మాల ఉంటుంది, 8mm, 2000కి ఒక మాల ఉంటుంది. అంటే ఇలాంటి మాలలు ఏంటంటే అక్కడ స్టార్టింగ్ ప్రైజే ఉంటాయి. అంటే మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళి మేము మదురైలో ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మా ఛార్జెస్ చూసుకొని మేము ఎక్స్ట్రా రేట్ పెట్టి ఇస్తున్నాము. ఓకే. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాల ఇచ్చేటప్పుడు కూడా సంకల్పం తీసుకొని ఇస్తాం. అచ్చా. అంటే మీరు దేని పని మీద తీసుకుంటున్నారు ఓకే. అంటే మీ పేరు మీ గోత్రనామాన్ని తీసుకొని సంకల్పం తీసుకుంటాము. ఆ సంకల్పం తీసుకుని మళ్ళీ స్వామివారికి చెప్తాము. ఓకే. ఓకే. మళ్ళీ నేను మంత్లీ 2 times వెళ్తూ ఉంటాను కదండి. ఈ అవునవును. మాల అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ వెళ్తూ ఉంటాను. అవును. అట్లా మా సంకల్పం చెప్పి మళ్ళీ నేను స్వామివారికి నివేదించి ఎవరెవరికి ఇస్తున్నారో స్వామివారికి నివేదిస్తారా? అంటే ఇక్కడ తీసుకున్నాక మళ్ళీ అక్కడ నివేదిస్తాను. అదే అదే అదే. ఫస్ట్ మీరు ఎవరు కొంటారో మనకు లేదు కదా. అదే అదే వాళ్ళు తీసుకున్నాక. ఎస్, ఆ విధంగా కరుంగాలి మాల మనం సేల్ చేస్తున్నాము. మీరు కావాలంటే చూపిస్తాను. రైట్. రైట్. ఒకసారి చూపించండి ఏ సైజుల్లో ఉన్నాయి, ఎంతెంత రేట్లు ఉన్నాయి ఒకసారి చెప్తే మన ప్రేక్షకులు కూడా దాన్ని తప్పకుండా. ఇది వచ్చేసి 10mm అండి, పెద్ద సైజు. అంటే మీలాంటి బాడీ పెద్దగా ఉన్న వాళ్ళు, బిజినెస్ బాగా కావాలనుకున్న వాళ్ళు ఈ మాల వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 8mm. అచ్చా. ఇది ఎవరైనా మగవాళ్ళు వేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి 6mm. ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇది వేసుకోవచ్చు. అచ్చా. అయితే మనకేంటంటే చిన్నపిల్లలను కాపాడే దేవత షష్ఠీమాత అంటారు. షష్ఠీమాత అంటే దేవసేన భార్య అమ్మవారు, ఆ అమ్మవారినే షష్ఠీదేవి అంటారు. షష్ఠీదేవి చిన్నపిల్లల్ని కాపాడే దేవత. అంటే ఈ మాల ఎవరెవరు వేసుకోవాలంటే ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళు, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు మనకు కుజుడు కారకుడు, అప్పుల కారకుడు ఎవరంటే కుజుడు కారకుడు, పిల్లలు పుట్టిన కారకుడు కుజుడు కారకుడు, యుద్ధానికి కారకుడు, ఇట్లా ఏదైనా సరే. ఉద్యోగ కారకుడు ఎవరు? కుజుడు. అంటే ఇట్లా ఒక్కొక్క ప్లానెట్ కు ఒక్కొక్కటి ఉంటుంది కదా. అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్ని విధాల మీ సంకల్పము. ఇప్పుడు ఎల్నాడు శని నడుస్తుంది కొంతమంది కొన్ని రాష్ట్రాల వరకు. ఎల్నాడు శని ఉన్న వాళ్ళందరూ వేసుకోవచ్చు. అంటే శని భగవాన్ కారకుడు. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్నెస్ గా ఉంటుంది ఈ మాల. ఎల్నాడు శని, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, ఇట్లా మీకు అంటే ఏది కోరిక కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ మాల వేసుకోవచ్చు. 100% సక్సెస్. ఇప్పుడు మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయండి, కానీ నాకు ఈ కోరిక తీరాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఈ మాల వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు అంటే అందరూ ఆఫీస్కి రాలేరు కదండి, మనం దూర ప్రాంతాల ఎట్లా పంపిస్తారా? అందరికి కూడా కొరియర్ ద్వారా విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అవునా? ప్రతిరోజు కూడా విదేశాలకు వెళ్తున్నాయి. ఆల్ కంట్రీస్, జర్మనీ కంట్రీస్, ఆల్ కంట్రీస్, ఇప్పుడు కెనడా, యుఎస్ఏ ఇట్లాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా, యూకే, ఇలాంటి వాళ్ళందరికి కూడా మేము డిటిడిస్ కొరియర్ ద్వారానే పంపిస్తున్నాము. మీరు ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాల వారు, తమిళనాడు వాళ్ళు ఇంకెక్కువ కొంటున్నారు. ఇంకా అక్కడికైనా కూడా కొరియర్ ద్వారా పంపిస్తున్నాము. బెంగళూరు ఇలాంటి చుట్టుపక్కల గ్రామాలలో ఈ రాష్ట్రం వాళ్ళని కాదండి, ఒరిస్సా కూడా చాలా పంపించాము. ఏ రాష్ట్రం వాళ్ళకైనా కూడా మన తెలుగు వాళ్ళకి, అంటే మనకు తెలుగు వాళ్ళకి మనం వీళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను ఏమి ఉండదండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఎక్కడి వరకు ఎంత దూరమైనా పంపిస్తున్నాం. దీన్ని ఎవరు ధరించాలా, లేడీసా ఓన్లీ జెంట్స్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది వచ్చేసి 6mm అంటారండి. 6mm. ఇది వచ్చేసి చిన్న పిల్లలకండి, చిన్న పిల్లలకు, ఆడవాళ్లకు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళు, ఆడపిల్లలకు ఏదైనా గర్భం వచ్చి పోతూ ఉంటుంది కదా, నిలవట్లేదు అనుకున్న వాళ్ళకు, పిల్లలు మారాన్ చేస్తున్నారు, కన్ను దిష్టి తగులుతుంది, మీరు పిచ్చి పిచ్చి ఏదో అవి కడుతూ ఉంటారు కదా, కాళ్ళకు చేతులకు అట్లా కడుతూ ఉంటారు కదా, అవి కాకుండా ఈ వాళ్ళే చూడండి ఎంత పవిత్రంగా ఉంటుందో. ప్లస్ ఏంటంటే దేవసేన అమ్మవారు అంటే షష్ఠీదేవి అమ్మవారు, ఆయన భార్య కదా, ఆ పిల్లల్ని కాపాడే దేవుడ. అలాంటి వాళ్ళు ఎవరికైనా పిల్లలకి వేయచ్చు, ఆడవాళ్ళకి వేసుకోవడానికి. అంటే ఎవరు వేసుకున్నా కూడా సంకల్పం ఇచ్చి వేసుకోవాలి. రైట్. ఇది 6mm అంటారు. ఇది వచ్చేసి 8mm అండి. ఇది వచ్చేసి 8mm ఎవరైనా వేసుకోవచ్చు. ఇది అంటే ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, బిజినెస్ బాగా నడవాలనుకున్న వాళ్ళు, నాకు ఈ కార్యక్రమం వీసా వచ్చి ఆగిపోతుందండి,
సో నాకు కన్ను దిష్టి ఉంటుంది నాకు. ఇప్పుడు ఇది వేసుకోగానే మీరు మెల్ల వేసుకున్నారండి, ఎటువైపు చూస్తారు? ఫస్ట్ కళ్ళు మనకు ఈ మాల వైపే వెళ్తుంది, ఆటోమేటిక్గా కన్ను దిష్టి వెళ్ళిపోతుంది. ఎల్లాడ్చి నడుస్తుంది, ఎల్లాడ్చిన 10 రోజులు గుడికి వెళ్ళలేకపోతున్నాను, నాకు ఎల్లాడ్చి ప్రభావం ఉంటుంది, ఇట్లా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి వాటికి శని, ఎందుకంటే ఈ బ్లాక్నెస్ గా ఉన్నాయి కాబట్టి శని కారకుడు, శని భగవానుడు. ఇక ఈ మాల వేసుకోవడం వల్ల శని భగవానికి ఉపశమనం అవుతుంది. మీకు ఎలాంటి బ్లాక్ మ్యాజిక్, సో ఒక మ్యాజిక్ లాగా వర్కౌట్ అవుతుంది. అంటే మనం చూడగానే ఇది కనుదిష్టి వెళ్ళిపోవాలి, మన బిజినెస్ బాగా నడవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మాలలు మనం చూడండి, ఎందుకంటే కనపడే విధంగా వేసుకోవాలండి. ఇది వచ్చేసి 10 mm అండి. ఇది ఏంటంటే మీ వాళ్ళని పెద్దవాళ్ళకు, అంటే కొంచెం బాడీ లాగా ఉన్న వాళ్ళు, బిజినెస్ బాగా నడవాలనుకున్న వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకు ఇది 10 mm వస్తుంది. అంటే ఇది బయట వేసుకోవాలా లోపల వేసుకోవాలా గురుగారు, అందరికి కనబడేలాగా? సో ఇది అంటే ఇది బయటికి కనపడే విధంగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మాల మీకు ఇస్తున్నాను నేను. సో మీకు ఇప్పుడు ఈ ఛానల్ 100% పెద్ద సక్సెస్ కావాలి. సో మీ మీద ఉన్న కనుదిష్టి కూడా వెళ్ళిపోవాలి. మీకు ఏమన్నా ఇల్నాడు శని ప్రభావం ఉన్నా, అష్టమ శని ప్రభావం ఉన్నా, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాలని కూడా మీరు సంకల్పం ఏం తీసుకుంటున్నారు చెప్పండి. మీకు చెప్పాలి, డైరెక్ట్ చెప్పాలి మరి నాకు లైవ్ లో. నా ఛానల్ 24/7 కొలుగురి 24/7 ఛానల్ సూపర్ డూపర్ హిట్ కావాలి, ఆర్థికంగా పరిపుష్టం కావాలి. 100% అవుతుందండి. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ గురుగారు. ఇలా వేసుకోవాలా రెగ్యులర్ గా? ఇట్లా కనపడే విధంగా వేసుకుంటే ఫస్ట్ చూడగానే చూసే వాళ్ళ కళ్ళన్నీ కూడా మాల వైపే వెళ్ళిపోతాయి, అక్కడే సగం మీ కనుదృష్టి వెళ్ళిపోతుంది. మీ కనుదృష్టి ఎక్కడ ఉంటుందండి? సో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇవి తీసుకొని మేము వేరే వెండిలో చేయించుకోవచ్చా, బంగారంలో చేయించుకోవచ్చా అంటే ఉన్న వాళ్ళు స్తోమత బట్టి. అంటే అది దేనికోసం చేయించుకుంటున్నారు? మీరు స్టైలిష్ గా ఉండటానికి చేయించుకుంటున్నారు. ఇప్పుడు మనం వివిధ రకాల అంటే బంగారంతో చేయించుకోవచ్చా, వెండితో చేయించుకోవచ్చా అని చాలా మంది కాల్స్ అడుగుతున్నారు. ఒకటండి, ఇప్పుడు మనం మాల ఎందుకు వేసుకుంటున్నాము? దిష్టి పోవడానికి. ఇది అందరికి నలుపు, అందరికి కనబడాలి. అవి వేసుకోవడం వల్ల ఏముంది, సగం మనం మూసేసిన వల్ల అవుతాం కదా, ఇంకా దిష్టి పెరుగుతుంది కూడా. బంగారం వెండి వేస్తే ఆహా అనుకుంటారు మళ్ళీ. సో ఈ మాలలు అనేది కూడా దేంట్లో చేయించుకోకుండా ఉంటేనే బెటర్. అది గుడి వాళ్ళు చెప్పిందే, నేను చెప్పింది కాదు. ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నానో అలాగనే వేసుకోండి. మండలం పాటు స్వామివారి దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి మీ కోరిక నెరవేరాలని వేసుకోండి. అందరికి కనపడే విధంగా వేసుకోండి. నేను లోపల వేసుకుంటా నేను అంటే ఎవరికి కనిపిస్తుందా మాల? దానికి ఉపయోగం లేదు కదా. ఓకే ఓకే. దీనికి మాల వేసుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? అంటే వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత? బ్రహ్మాండంగా అడిగారండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మాల వేసుకుంటే నాన్ వెజ్ తినకూడదు. ఓకే. నాన్ వెజ్ తినాలనుకుంటే మాల తీసేసేయాలి. ఓకే. రోజు నైట్ పూట తీసి పక్క పెట్టేసేయాలి. అంటే తడవనివ్వకూడదు ఎక్కువ శాతం. అంటే మనం ఎందుకంటే సోప్స్ అవి ఇవన్నీ వాడుతుంటాం కదా, అవి ఆ ప్రభావం పడుతుంది. ఇంకోటి ఏంటంటే చావింటికి దినమింటికి వెళ్తారు కదా, అలాంటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ప్రతి రోజు కూడా ఇదే. ఒకవేళ నేను చెప్పిన నియమాలు మర్చిపోయి మీరు ఉన్నారనుకో, ఎక్కడో పార్టీలోకి వెళ్ళారో మాల అలా ఉంది, సడన్ గా తెలుసో తెలియక సడన్ మనం ఏదైనా మీరు ఏదైనా డ్రింక్ లాంటిది ఏదైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం పాలల్లో పసుపు వేసేసి శుద్ధి చేసుకోవాలి. అంటే ఇట్లా మనం ముంచి తీసేసి సరిపోతుంది. నీతో ఇట్లా వేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని సంకల్పం చేసేసుకొని ఇలా ఒక జరిగిందని చెప్పేసి అట్లా వేసుకుంటే 100% సక్సెస్. సో ముఖ్యంగా ఈ మాల ఎందుకు వేసుకోవాలి నాకు ఒక క్లుప్తంగా చెప్పండి, ప్రయోజనం ఏంటి ఈ మాల వల్లనండి? ఇప్పుడు ఈ మాల వల్ల ఆగిపోయిన పనులు కానీ, ఒకటండి ఆగిపోయిన పనులు, అష్టమ శని, అర్ధాష్టమ శని, మెయిన్ ఏంటంటే కనుదిష్టి, అన్నిటికి మించి కనుదిష్టి. కనుదిష్టి కొన్ని ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ కాకుండా కుజుడు ఏం చేస్తాడు, పెళ్లి సంబంధాలన్నీ దగ్గరికి వచ్చినట్టే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తాయి, ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుతుంటాయి. అంటే ఆ కుజుడికి సంబంధించిన, కుజగ్రహం సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళు కొన్ని పనులు మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి, ఏది కాదు ముందుకెళ్ళదు. అలాంటి వాటికి అంటే బిజినెస్ లో ముందుకు ఎక్కువ ముందుకు నడవాలనుకున్న వాళ్ళకు ఇలాంటి వాటికి 100% సక్సెస్ఫుల్. గురుగారు, అంటే నియమాల్లో నేను ఒకటి అడగడం మర్చిపోయా, స్నానం చేయకుండా వేసుకోవచ్చా? స్నానం చేయకుండా వేసుకోకూడదండి. ఎందుకంటే మీరు తీసి పక్క పెట్టే రోజు సాయంత్రం కానీ తీసి పక్క పెట్టేస్తారు. తర్వాత మీరు ఏమవుతుంది, పెళ్ళైన వాళ్ళు భార్యతో కలిసి ఉంటారు కాబట్టి ఆ తర్వాత మీరు అలానే వేసుకోవచ్చు. వద్దు, మీరు స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ సంకల్పం, అంటే వేసుకునేటప్పుడు 10 సార్లు సంకల్పం చేసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకున్నప్పుడు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మీరు మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా తల స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఎవరు ధరించకూడదు ఈ మాల?
అందరూ ధరించవచ్చు. నియమాలు ఏం లేవు, నియమాలు ఏం లేదు, నిషేధాలు ఏమి లేవు. ఇప్పుడు నేను చెప్పిన నియమాలు ఉన్నాయి కదా, ఏది నాన్ వెజ్ ఎవరైనా చావు ఇంటికి తిన ఇంటికి వెళ్ళినప్పుడు వీటికి సంబంధించిన వాళ్ళు. ఆడవాళ్ళు అయితేనేమో లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. సేమ్ నియమాలు. నాన్ వెజ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి అంతే ఎవరైనా వేసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకరైతే కొంతమంది అయితే హాస్పిటల్లో ఉండి కూడా తీసుకున్నారు, అంటే సర్జరీ అయ్యి. సర్జరీ కారకుడు ఎవరంటే కుజుడే, రక్తం కారకుడు స్వామి వారే కదా. ఇట్లా ఓకే ఓకే రైట్ గురుగారు. మరి అందరూ మీ దగ్గరకు రావాలంటే, వనస్థలిపురం రావాలంటే చాలా కష్టం కదా. మరి ఎట్లా దీన్ని కొరియర్ లో పంపిస్తారా, ఎట్లా చేస్తారు దీన్ని? 100% కొరియర్ లో పంపిస్తామండి. దూర ప్రాంత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కడికైనా ఎనీ కంట్రీ, ఎనీ రాష్ట్రం, ఎనీ డిస్టిక్, ఎక్కడైనా లోకల్ వాళ్ళకైతేనేమో వెంటనే మేము ర్యాపిడ్ బుక్ చేసి బైక్ బుక్ చేసి పంపిస్తున్నాం. వండర్ఫుల్ వండర్ఫుల్. సో దీని ప్రభావం వల్ల అంటే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఏమైనా చెప్పండి. అందరూ సక్సెస్ అయిన వాళ్ళే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వేసుకున్నారు. ఎవరు వేసుకోలేదండి, ఆల్మోస్ట్ చూడండి మీరు నెట్లో కొట్టండి, వీళ్ళు లేడీస్ తో పాటు అందరు వేసుకున్నారు. అందరికి ఇప్పుడు బిఎస్ గారు బాగా వర్క్ చేస్తారండి, బిఎస్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, బిఎస్ గారు భలే ఉంటారండి, అసలు మా చమత్కారాలు అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది, దిష్టి అన్నది వస్తుంది. అంటే నా దిష్టే మీకు ఉండొచ్చు. అట్లా అనుకుంటున్నానికి అప్పుడు కరుంగల్ మళ్ళీ మనకు ఉపశమనం ఇస్తుంది. మీ ఆఫీస్ బాగుందండి అంటే అదంతా ఎవరి మీద పడుతుంది, ఇంటి యజమాని మీద పడుతుంది. ఇది యజమాని ఎవరు, బిఎస్ గారు. సో బిఎస్ గారి మీద పడుతుంది. ఇట్లాంటి అయ్యో మీకు పిల్లలు ఇంకా కావాలేదండి, మీరు ఇన్ని సంవత్సరాలు పిల్లలు అవుతలేదంటే అదే దాన్ని ఏమంటారు, కనుదిష్టి అంటారు. సో అది మాలేసుకోవడం ఆ కనుదిష్టి. మీ బిజినెస్ బాగా నడుస్తుందండి, ఎప్పుడు చూసినా బిజినెస్ లో పబ్లిక్ ఉంటారు, కనుదిష్టి. మీ కార్ బాగుందండి, భలే ఉంది, భలే మెయింటైన్ చేస్తారు, ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఉంది నాకు భలేగా, అసలు ఎక్కడ పోయినా సక్సెస్ అయ్యే వస్తాడు, కనుదిష్టి. ఇట్లాంటి వాటికి కూడా అంటే మనం ఎప్పుడు కూడా మనం ఉప్పు పట్టుకొని ఒక మిరపకాయ పట్టుకొని తీసుకోలేం కదా. సో మీళ్ళు సక్సెస్ ఉందనుకోండి, అంటే బాగా కలర్ఫుల్ గా ఏరియాలో ఇల్లు బాగా కనిపిస్తుంది అనుకోండి, ఆ ఇంటి యజమాని మీద పడిపోతుంది ఆటోమేటిక్గా. ఆ వ్యక్తి డౌన్ ఫాలింగ్ అవి ఆ తర్వాత ఏమవుతాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏదో ఒకటి అవుతుంది, ఇల్లు కట్టుకున్న కానీ ఏదో అవుతుంది అంటారు. అంటే ఆ ఇంటి యజమాని మీద పడకుండా కరుంగాలి మనం. సో నలుగురిలో వెళ్ళి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, సో నాకు ఎందుకో నేను మధ్యలో ఆగిపోతున్నానండి అనుకుంటాను. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఎవరి ముఖం చూస్తారు, మీ ముఖం మీద వస్తుంది. సో అప్పుడు ఎఫెక్ట్ పడి బాగా మాట్లాడతారండి అంటే ఆయనకి ఏదో అవుతుందని మనకు ఒక ఫీల్, అంటే ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకు కరుంగల్ మాల. సో చిన్న పిల్లలు ఊరికే మారాన్ చేస్తున్నారు, ఎంత చెప్పినా వినట్లేదు. చదువు కోసం వేసుకోవచ్చా? 100%. చిన్న పిల్లలు చదువు కోసం 100% వేసుకోవచ్చు. ఏకాగ్రత, చెప్పిన మాట వినకపోయినా ఒకలాంటి మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ మాల వేసుకోవటం వల్ల. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఏవైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏదైతే ఉందో, ఎక్కడండి ఇది? తమిళనాడులో. అక్కడికి వెళ్ళాలా, అవసరం లేదా? అంటే ఒకటండి, వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచిగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు. వెళ్ళలేని వాళ్ళు అక్కడ కూడా అమ్ముతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు వెళ్ళగానే మాలలు అక్కడ రెడీగా ఉండవండి, అంటే ఒక 40 రోజులు పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు. అవి ఎన్ని రోజులు ఉంటే తెలియదు. సో అక్కడ నెంబర్లు తీసుకొని మేము ఉన్నాయి అంటేనే ముందుకు వెళ్ళి మేము తీసుకొని వస్తాము. ఇప్పుడు మీరు వెళ్ళి మాల కోసం వెళ్ళారనుకోండి, ఇప్పుడు కాల్ చేసారు అనుకోండి, ఈ రోజు వరకు అయితే మాత్రం నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే 6 mm అయిపోయినాయి, మళ్ళీ 8 mm కావాలి, మళ్ళీ 8 mm అయినప్పుడు నాకు మెసేజ్ వస్తుంది. అంటే ఇట్లాంటి అంటే గుడి వాళ్ళు కూడా నాకు సభ్యత్వం ఇస్తా అన్నారు, సభ్యత్వం ఇస్తారు, నాకు నెంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మాకు ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో ఈ మాలలు అయిపోయినాక మేము వెళ్ళి తీసుకొని వస్తాము. అంటే ఇక్కడ నుంచి దిండిగల్ వెళ్ళాలండి, దిండిగల్ నుంచి ఉంటుంది. అదే ఫ్లైట్ లో వెళ్తే మధురై నుంచి వెళ్ళాలి. గురుగారు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, డూప్లికేట్ ని ఒరిజినల్ గుర్తించడం ఎలా? ఒకటండి, డూప్లికేట్ అనేది తక్కువ ధరకు వస్తుంది డూప్లికేట్ నాకు తెలిసి. ఒరిజినల్ అనేది ఇలా ఉంటుంది. అసలు ఇంకోటండి, ఇప్పుడు అది ఇచ్చేటప్పుడు, ఇప్పుడు గుళ్ళో ఇచ్చేటప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారా వాళ్ళు? అసలు సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి కరుంగలి మాలకు? ఫస్ట్ అది తెలుసుకోవాలి మనుషులు. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి తయారైనవి, ఎక్కడి నుంచి సేల్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి చేసుకున్నారు, ఇవి చూసుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి నేను 700కి ఇస్తున్నాను అంటే అసలు గుళ్ళో 700కు మాలలే లేవు. పైగా సర్టిఫికేట్లు అంటారా, అక్కడ పోయి అడగండి. ఇప్పుడు నేను కవర్లో నేను ఒక విభూతి పంపిస్తానండి, విభూతి మొబైల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు. అసలు అక్కడ సర్టిఫికెట్లు ఏమైనా ఉండవు. ఇవంతా మధ్య వాళ్ళంతా వేరేలాగా చేసుకుని ఒక బిజినెస్ లాగా పెట్టే, వ్యాపారం లాగా పెట్టారు, కానీ అక్కడ ఉండదండి, అట్లా ఉండదు. అంటే డూప్లికేట్ అంటే ఏంటి అసలు? అంటే ఇది ఒరిజినల్ కాదు అని అర్థం. కరెక్టే. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పారు జమ్మి
చెట్టు నుంచి తయారు చేస్తారు అని. కరుంగాలి చెట్టు. కరుంగాలి చెట్టు నుంచి చేస్తారు. డూప్లికేట్ అంటే లోకడ్ వుడ్ తో కానీ అట్లా చేసేవాడిని ఇస్తారా? ఇక సార్ వాటి గురించి మనము అచ్చా. తెలుసుకోదలుచుకోలేదు. ఓకే రైట్. సో ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ ఎంతమంది అమ్మే అవకాశం ఉందండి? అంటే నమ్మొచ్చా కొందరినైనా? అది ఎవరిష్టం మీద ఉంటుందండి. ఇప్పుడు నన్ను మీరు నమ్ముతారు, వీళ్ళిద్దరు నమ్మాలని ఉండదు కదా. రైట్ రైట్ కరెక్ట్. నేను తెచ్చేది మాత్రం 100% అక్కడే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ విషయంలో మాకు ఎలాంటి డౌట్ ఉండదు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే మ్యారేజ్ బ్యూరో కావచ్చు, మీరు యాగాలు వారాహి అమ్మవారి యాగాలు కావచ్చు, ఎన్ని ఉన్నాయి మీవి. సో మిమ్మల్ని నమ్మకపోవడం అనే ప్రశ్నే లేదు. సో ఒరిజినల్ తెస్తారు, దీనికి తగిన ధర తీసుకుంటారు మీరు, అంతే అంతే. ఇప్పుడు నేను వేసుకున్న ఈ మాల ఉంది గురుగారు, దీనికి ఎంత అవుతుంది? 10 mm అండి. అది 10 mm అన్నిటికంటే పెద్ద సైజ్ ఇదే 4000 అవుతుందండి. 4000. ఓకే ఓకే. సో దీనికంటే కొంచెం చిన్నగా ఉంటుంది, ఏ టైం తక్కువగా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్నాయి కదా అవి, అవి తక్కువగా ఉంటాయి, సన్న సైజ్ లో ఉంటుంది. చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి, చూపించండి. ఇది వచ్చేసి 3000. ఓకే. ఇంకోటి వచ్చేసి 6 mm చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు అని చెప్పాను కదా. ఇది వచ్చేసి 23,000. 2300. అవును. చిన్నది 2300, మధ్యస్థంది 3000. ఇది 4000. ఓకే సూపర్. సో ఈ రేట్ లో దొరికితే ఒరిజినల్ అని అర్థం. అంతే. ఈ 700కి ఇస్తాను, 500కి ఇస్తాను అంటే ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థం. అంతే, అంతే కదా. వండర్ఫుల్. సో ఫైనల్ గా చెప్పండి, ఈ కరుంగాలి మాల ఎందుకు వేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒకటండి, నాకు ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి, నేను దీంట్లో నుంచి సక్సెస్ అవ్వాలి, నాకు ఈ పని ఆగిపోయింది, సో నా మీద ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి కన్ఫ్యూషన్ లాగా నాకు అనిపిస్తుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ పని కంప్లీట్ అవ్వాలి అంటే నేను ప్రతి దాంట్లో ఇది తీసుకొని సక్సెస్ అవుతాను, నాకు ఇది మంచిగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకు 100% మాల ఇస్తుంది. ఓకే ఓకే ఓకే. వండర్ఫుల్ వండర్ఫుల్ గురుగారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, కరుంగాలి మాల మీ అందరికి తెలుసుగా, నేను కొత్తగా దీనికి చెప్పక్కర్లేదు. సూపర్ హిట్ అయింది. మార్కెట్లో డూప్లికేట్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సురేందర్ శర్మ గారు నాకు మంచి మిత్రులు, ఆప్తులు. ఎప్పటి నుంచి దాదాపు మా ప్రయాణం ఒక 7 ఇయర్స్గా మా ప్రయాణం సాగుతుంది. ఆయన చేసే యాగాలు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలిసిన వాడిని నేను. కాబట్టి ఆయన అబద్ధం చెప్పడు. ఖచ్చితంగా దీన్ని మనం ఒరిజినల్ నమ్మొచ్చు. సో 4000 ఈ పెద్ద దండ, మధ్యస్థం అయితే 3000, కొంచెం చిన్నది 2300. సో మీకు కావాలి అంటే ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు కొరియర్లో పంపిస్తారు, లేదా మీరు అడ్రస్ తెలుసుకొని అడ్రస్కి వెళ్ళి మీరైనా కొనుక్కోవచ్చు, హైదరాబాద్లో చుట్టుపక్కల కనుక ఉంటే. అంతే కదా గురుగారు? అంతే. థ్యాంక్ యూ. అండ్ అట్లాగే మీకు ఏమన్నా వారాహి యాగాలు అవి కావాలన్నా కూడా మీ ఇంటికి వచ్చి అయినా చేస్తారు, అక్కడ కూడా చేస్తారు వారు. సో వారిని సంప్రదించండి. అద్భుతమైన గురువు గారు. అతి ముఖ్యమైనది, పెళ్ళిళ్ళు చేస్తారు ఆయన, బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే మీకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆయనే ఆస్ట్రాలజర్, ఆయనే న్యూమరాలజీ, ఏదైనా ఆయనే చెప్పగలడు. అంత అద్భుతమైన వ్యక్తి. అన్ని చూసి కుదిరితేనే పెళ్లి చేస్తాడు. కొంచెం తక్కువ ఏదో కలిసిపెద్దాంలే, ముడిపెట్టద్దాంలే అని చూడడు. చాలా నిష్ఠాగరిష్ఠుడు. అద్భుతంగా చూడండి, ఆయన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా ఆయన ఎంత నెమ్మదస్తుడు, నమ్మకస్తుడు అనేది. సో అది సురేందర్ శర్మ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.